మ్యాడీ తన లవ్ గురించి మధుతో చెప్పి ఏడవడం, మధు మహిని ఓదార్చడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. పెయింటర్ మ్యాడీ చెప్పినట్లు చిన్ని ఫోటో చూసి మధు బొమ్మ గీస్తాడు. ఇంతలో లోహిత మధు పెయింటింగ్ మ్యాడీ చూడకూడదని పెయింటింగ్ మీద రంగు నీళ్లు చల్లించేస్తుంది. పెయింటింగ్ పడిపోవడంతో మ్యాడీ పిచ్చెక్కిపోతాడు. అన్ని విసిరి కొడతాడు. ఆ ముఖం నేను చూడాలి, ప్లీజ్ బ్రో మరోసారి గీయవా అనంటే దానికి పెయింటర్ ఒకసారి గీసేస్తే మళ్ళీ అలా రాదు బ్రో అని అంటాడు. మహి ఏడుస్తూ, మీరు నాకు సాయం చేయాలని వచ్చారు బ్రో, కానీ నేనే బ్యాడ్ లక్ ని, నా లైఫ్ ఇంతే అని చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు. పోయిన ఆ పెయింటింగ్ కవర్ పట్టుకుని వెళ్ళిపోతాడు. మ్యాడీ అంటూ మధు వెనకాలే వెళుతుంది. మరోవైపు సరళ ఇంటికి ఓ రౌడీ వచ్చి సరళ చూడకుండా మొత్తం వీడియో తీస్తాడు. తర్వాత నాగవల్లికి ఫోన్ చేసి వాళ్ళని ఫాలో అవుతున్నాను అని, వాళ్ళిద్దరితో పాటు ఓ అమ్మాయి కూడా ఉందని, కాలేజీకి వెళ్లిన లోహిత గురించి చెప్తాడు. నాగవల్లి మనసులో అమ్మాయి అంటే ఆ చిన్నియేనా, వీళ్ళంతా ఒకచోట ఉన్నారా అని అనుకుంటుంది. వాళ్ళ ఫోటోలు పంపమని అంటుంది. రౌడీ పంపుతాడు. ఫోటోలు క్లారిటీ లేవని నాగవల్లి తిట్టి, ఈసారి ఫోటోలు క్లారిటీ లేకపోతే నిన్ను చంపేస్తా అని అంటుంది. చిన్ని, ఎక్కడో నీకు నూకలు ఉండిపోయాయే, నిన్ను నీ తండ్రిని బ్రతకనివ్వని అని అనుకుంటుంది. లోహిత మనిషి పెయింటర్ కి కాల్ చేసి, నా దగ్గర నుంచి తప్పించుకున్న వాడివి, నీకెందుకురా హెల్పింగ్ నేచర్, నీ చెల్లి వరంగల్లో చదువుకుంటుంది కదా, నీకది ప్రాణం కదా, ఇప్పుడే ఊరు వదిలి వెళ్ళిపో, నువ్వు ఇలాంటి సాయాలు చేస్తే నీ చెల్లిని చంపేస్తా అనడంతో పెయింటర్ వెళ్ళిపోతా అంటాడు. మినిస్టర్ కాల్ కోసం నాగవల్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో మినిస్టర్ కాల్ చేస్తాడు. నైట్ డిన్నర్ కు వస్తామని, మా అమ్మాయి వరుణ్ ని చూడాలనుకుంటోందని అంటాడు. ఇలా ఫోన్ లో కాదు, డైరెక్ట్ గా మాట్లాడాలి, వస్తున్నా అని అంటాడు. వసంత, దేవ, వల్లి మాటలు విని ఎమోషనల్ అయిపోతుంది. నాగవల్లిని హగ్ చేసుకుని, ఆడపడుచులంటే మండిపడే ఈ రోజుల్లో నువ్వు మాత్రం నన్ను, నా కుటుంబాన్ని చూసుకుంటున్నావు, ఏం లేని నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్నావు, వరుణ్ కి ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చావు అని అంటుంది. మ్యాడీ లాగే శ్రేయ, వరుణ్ ఇద్దరు నా పిల్లలే, వరుణ్ పెళ్లి ఈ రాజమండ్రిలో ఎవరూ చేయలేనంత గ్రాండ్ గా చేద్దాం అని అంటుంది. మ్యాడీ పెయింటింగ్ పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. మధు వాళ్ళు మ్యాడీ వెనకాలే వెళ్లి, ఏమైంది మ్యాడీ, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఏం చెప్పను మధు, తన కోసం 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని చెప్పనా, ఎన్నిసార్లు ఏడ్చానో చెప్పనా, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానని చెప్పనా అని ఏడుస్తాడు. మధు కూడా చాలా బాధపడుతుంది. అవును మధు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తన కోసం నా గుండెల్లో ఓ పెద్ద గుడే కట్టాను, కానీ ఇప్పటికీ తను నాకు కనిపించలేదు. ఈసారి తను ఖచ్చితంగా దొరుకుతుంది అనుకున్నాను, కానీ మళ్లీ మిస్ అయింది. నా హార్ట్ ఈ పెయిన్ తట్టుకోలేకపోతోంది మధు, తను దొరకదు అనుకుంటుంటే నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోంది మధు, తను నాకు కనిపిస్తుందో లేక నేను ఓ అన్లక్కీ ఫెలో అని ప్రూవ్ చేసి దూరం అయిపోతుందో అని భయంగా ఉంది అంటూ ఏడుస్తాడు. మధు మ్యాడీకి ధైర్యం చెప్తుంది. నువ్వు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని తెలుస్తోంది. నిజమైన ప్రేమను ఆ దేవుడు ఎప్పుడూ ఓడిపోనివ్వడు. తను నీ కోసం ఖచ్చితంగా వస్తుంది, నీ ప్రేమను గెలిపిస్తుంది మ్యాడీ అని కన్నీరు తుడుస్తుంది. మ్యాడీకి నీళ్లు తాగించి, ఏంటి మ్యాడీ, ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తున్నావా అని మనసులో అనుకుంటుంది. మ్యాడీకి పొలమారితే మధు మ్యాడీ తల నిమిరి మ్యాడీని నవ్విస్తుంది. నవ్వుతూ ఉండు మ్యాడీ, నీ లైఫ్ కూడా బాగుంటుంది అని అంటుంది. మ్యాడీ వెళ్ళిపోయిన తర్వాత మధు ఏడుస్తుంది. మ్యాడీకి నీ ప్రేమ చెప్పవే అంటే, మ్యాడీ ప్రేమ గెలిస్తే నా ప్రేమ గెలిచినట్లే, మ్యాడీ ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని అంటావేంటే అని ఫ్రెండ్ అడుగుతుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.